లక్షలాది సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మరియు పరిరక్షకుడు అయిన విష్ణుదేవుడు ఒక వాదనలోకి దిగారు. ఆ వాదనంలో బ్రహ్మదేవుడు విష్ణువుతో ఇలా అంటాడు, నేను విశ్వ సృష్టికర్త కాబట్టి నేనే నీకంటే చాలా ఉన్నతమైన వాడిని అని చెప్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు, ఓ బ్రహ్మదేవా, నీవు తప్పుపడుతున్నావు. నీవు విశ్వాన్ని సృష్టించిన నేను దానిని నిరంతరం పరిరక్షిస్తున్నాను. కాబట్టి నా పాత్ర నీకంటే చాలా పెద్దది మరియు ఎక్కువ బాధ్యత కలిగి ఉంది. అందుకే నేను నీకంటే చాలా గొప్పవాడను అని విష్ణువు చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు చెప్పింది ఒప్పుకోరు మరియు వారిద్దరూ తమలో ఎవరు గొప్పవారో అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారి ముందు భూమి నుండి ఒక భారీ స్తంభం వస్తుంది. అప్పుడు ఇద్దరు ఆశ్చర్యపోయి అది ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆ స్తంభం యొక్క మూలాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంటారు. ఈ కాంతి స్తంభం ఆకాశం వరకు నిలువుగా పెరుగుతుంది. ఈ స్తంభం యొక్క పైభాగం మరియు అడుగు భాగం కనిపించడం లేదని గమనించావా అని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడితో అడుగుతాడు. అవును, కానీ శిఖరం లేదా మూలం లేకుండా ఒక స్తంభం ఎలా ఉండగలదు అని ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు విష్ణువుతో అడుగుతాడు. ఈ స్తంభం గురించి మరింతగా తెలుసుకోవడానికి మనం లోతుగా ప్రయత్నం చేద్దాం అని విష్ణుదేవుడు చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని అంగీకరిస్తాడు. నేను పక్షి రూపం దాల్చుకొని స్తంభం పైభాగాన్ని కనుగొనడానికి పైకి వెళ్తాను అని బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడు. నేను జంతువు రూపం దాల్చుకొని స్తంభం మూలాన్ని కనుగొనడానికి భూమిలో లోతుగా తవ్వుతాను అని విష్ణుదేవుడు చెప్తాడు. బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చుకొని పైకి ఎగిరిపోతాడు. విష్ణుదేవుడు వరాహ రూపం దాల్చుకొని తన ముక్కుతో లోతుగా తవ్వడానికి భూమి లోపలికి వెళ్తాడు. అలా ఇద్దరూ ఆకాశం వైపు మరియు భూమి కింద కొన్ని సంవత్సరాలు కదలకుండా అలాగే ఉంటారు. కానీ ఈ కాంతి స్తంభం అనంతమైనది మరియు అపరిమితమైనది. అలా కొన్ని సంవత్సరాలు ప్రయాణించినప్పటికీ విష్ణుదేవుడు మరియు బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క తల లేదా అడుగు భాగాన్ని చేరుకోలేకపోతారు. వారిద్దరూ ఓడిపోయినట్లు అంగీకరించి వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అలా మార్గంలో బ్రహ్మదేవుడు పైకి ఎగిరిపోతున్నప్పుడు కేతకి పుష్పాన్ని చూసి హంసరూపం దాల్చుకున్నందున దానిని తన ముక్కుతో పట్టుకుంటాడు. ఆ తర్వాత అతను దానిని కిందికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు, ఓ బ్రహ్మదేవా, ఇది నిజంగా చాలా రహస్యమైనది. మైళ్ళు మైళ్ళు కిందకి ప్రయాణించినప్పటికీ అనంతమైనట్లు కనిపించే ఈ స్తంభం యొక్క మూలాన్ని కనుగొనలేకపోయాము. దాని శిఖరాన్ని కనుగొనడంలో నీకు అదృష్టం కలిగిందా అని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడితో అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, నేను అతని కంటే గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం అని బ్రహ్మదేవుడు అనుకుంటాడు. మరియు అతనితో ఇలా అబద్ధం చెప్తాడు, అవును, నేను స్తంభం యొక్క శిఖరాన్ని కనుగొన్నాను. బ్రహ్మదేవుడు ఈ అబద్ధాన్ని చెప్పినప్పుడు ఆకాశం గర్జించి దేవతలను ఆశ్చర్యపరుస్తుంది. బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు అకస్మాత్తుగా స్తంభం నుండి ఒక దివ్య పురుషుడు బయటకు వస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అతడు స్వయంభువు అయిన వినాశక దేవుడు శివుడు. శివుడు స్తంభం నుండి బయటకు వచ్చి బ్రహ్మదేవుడి వైపు చూపిస్తూ నీవు అబద్ధం చెప్పావు అని ఆరోపిస్తాడు. నీ ఉన్నతత్వాన్ని నిరూపించుకోవడానికి నువ్వు చేసిన ఈ పాపం కారణంగా నీకు పూజలు జరగవు, నీ పేరు మీద ఆలయాలు కూడా నిర్మించబడవు, నీ ఉత్సవాలు భూమి మీద జరుపుకోబడవు. ఈ కేతకీ పుష్పం నీకు అబద్ధం చెప్పడానికి కారణమైనందున పూజలో దీని ఉపయోగం నుండి నేను నిషేధిస్తున్నాను. తరువాత శివుడు విష్ణుదేవుడిని ఉద్దేశించి నీవు నిజాయితీగా మరియు వినయంగా ఉన్నందున భూమి మీద నీకు పూజలు జరుగుతాయి, నీ గౌరవార్థం ఉత్సవాలు జరుపుకుంటారు మరియు భక్తులు నీ కోసం ఆలయాలు నిర్మిస్తారు అని విష్ణువుతో అంటాడు. తాము చేసిన పనికి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు క్షమించమని శివుడిని వేడుకుంటారు. శివుడు చెప్పిన దానికి అంగీకరించి విశ్వంలో అత్యున్నత దేవుడు అని శివుడిని అంగీకరిస్తాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.